ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూదిరి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమించి మోసపోవడం, భార్యాభర్తల సమస్యలు, ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. గురువుగారి ఫోన్ నంబర్ 9043637512. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి శుభగడియలు ఆరంభమయ్యాయి. అతిపెద్ద గుడ్ న్యూస్ వింటావు బిడ్డ, పక్కకు నెట్టకుండా విను తల్లి అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బిడ్డ నీ బంధం బలపడే సమయం రాబోతుందమ్మా. అవును, నిజమే, నువ్వు విన్న మాట నిజమే బిడ్డ. నీ బంధం బలపడే సమయం కేవలం అతి త్వరలోనే రాబోతుంది. జాగ్రత్తగా ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలి తల్లి. గతంలో నువ్వు చేసిన తప్పును మరలా చేయవద్దు. అతి కోపం, అతి ప్రేమ ఎప్పటికైనా నష్టమే మిగిలిస్తుంది బిడ్డ. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా సమభావంగానే స్వీకరించడం అలవాటు చేసుకో. నువ్వు అనుకున్న పని తప్పకుండా పూర్తవుతుందిలే. దాని గురించి నువ్వు ఎటువంటి బెంగ పెట్టుకోవద్దు తల్లి. ఇక ముందు నీకు కావలసిన, నువ్వు ఎదురు చూస్తున్నది ఇదే కదమ్మా. నీకు కావలసిన దాని గురించి కాస్త ధ్యాస పెట్టు. నువ్వు అనుకున్న పని ఇప్పుడు కాకపోయినా తర్వాత రోజైనా సరే నువ్వు తప్పకుండా పూర్తిగా చేయగలవు తల్లి. కానీ బిడ్డ, ఒక్కసారి దూరమైన నీ బంధాన్ని మరలా నువ్వు దక్కించుకోవాలంటే అది చాలా అసాధ్యమైన పని అవుతుంది తల్లి. కాబట్టి నీకు ఉన్న సమయంలోనే నీ బంధం దగ్గరయ్యేటటువంటి మార్గాన్ని నేను చెప్తాను. జాగ్రత్తగా ఆలకించు బిడ్డ. నీ సాయి దయ వల్ల నువ్వు ఇష్టపడ్డ వ్యక్తిని, నువ్వు ఎదురు చూస్తున్న వారిని కలుసుకోబోతున్నావు. నిష్కలమైన మనసుతో నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పనులన్నీ కూడా తప్పకుండా విజయాన్ని పొందుతావు తల్లి. నువ్వు ఎంచుకున్న రంగంలో కూడా మంచి విజయాన్ని సాధిస్తావు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు శాశ్వతం కారు కదా. ఈ సమయంలో మాత్రం వాదోపవాదాలు ఎందుకు చెప్పు తల్లి. ఈ చిన్న జీవితంలో వాదాపవాదాలకి చోటు ఇవ్వద్దు. కేవలం ఒకరి యందు ఒకరి ప్రేమ, నమ్మకం, అలాగే నువ్వు నమ్ముకున్న నీ భగవంతుడిపై విశ్వాసం, ఇవి ఉంటే చాలు బిడ్డ. ఇవే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. అసంభవమైన పనులన్నా కానీ తప్పకుండా సంభవం చేసేలా చేస్తాయి తల్లి. ప్రతి ఒక్క పని కూడా, శుభకార్యం కూడా తప్పకుండా జరగబోతుంది. ఈ సాయిని మాత్రం స్మరించడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు తల్లి. కలిసిమెలిసి ఉండడమే అంటే అందరితో కూడా కలిసిమెలిసి ఉండడమే చాలా శ్రేయస్సు. నీ సాయిపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచావు కదా బిడ్డ. వారం రోజుల్లోనే నువ్వు ఒక గొప్ప లాభాన్ని పొందుతున్నావు. నీ ప్రేమను పెద్దలు గుర్తించి ఒక మంచి శుభవార్తను తెలియచేసేలా చేయబోతున్నాను తల్లి. తద్వారా నువ్వు అనుకున్న పనులన్నీ కూడా ప్రశాంతంగా మొదలై అదే శుభ సమయానికి దారి తీయబోతుంది బిడ్డ. నీకున్న గందరగోళాలన్నీ కూడా వాటంతటవే తొలగిపోబోతున్నాయి. అన్నీ బాగా అయ్యాక తప్పకుండా షిరిడీ దర్శనం చేసుకుంటాను అన్నావు కదమ్మా. మరి ఆ మాట గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోవద్దు బిడ్డ. నీ కృషి, అలాగే నీ పట్టుదల, ఇవన్నీ కూడా నీతోనే ఉంచుకోవడం వల్ల అంతిమ విజయం నీకు రాబోతుంది తల్లి. ఇక నుంచి నువ్వు సంతోషంగా ఉంటావు. అలాగే నువ్వు ఎంచుకున్న రంగంలో నీ పనిని నువ్వు పూర్తి చేసి అందులో గొప్ప లాభం వస్తుందని ఎన్నో రోజులుగా అడుగుతూ వచ్చావు కదా తల్లి. నువ్వు చేసిన ప్రతి కష్టం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరికే పోవు తల్లి. నువ్వు పరోపకారం చేశావు కదా, దాని ఫలితం కూడా నువ్వు తప్పకుండా పొందాలి కదా తల్లి. నువ్వు ఎదురు చూడాల్సినటువంటి అవసరమే పని కానీ లేదు. తప్పకుండా నువ్వు మంచి విజయమే సాధిస్తావు. నిన్ను స్వయంగా విజయం వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ. అలాగే నీ ఇంట్లో నీ కుటుంబ సభ్యులు కొంతమంది ఎంతో అంటే ఎంతో బాధపడుతున్నారు. అలా ఒక్కొక్కటిగా నీ మీద పడిన నీ కష్టాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తప్పకుండా తొలగిపోతాయి. నువ్వు ఇతరులకు చేసినటువంటి మంచి అదంతా కూడా నీ కుటుంబానికి చాలా ఎక్కువ లాభం పొందేటటువంటి
చేసుకునేటటువంటి అవకాశం ఇస్తుంది తల్లి. ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఎవరికైనా ఒక్కరికైనా సరే సహాయం చేస్తే ఆ సహాయం వల్ల మీరు మీ కుటుంబం ఎంతో మంచిని పొందుతారు. ఇది చాలా మంచి విషయం బిడ్డ, అలాగే సత్యం కూడా. అలాగే నీ బంధం నీకు దగ్గరయ్యేంత వరకు కూడా ఏది మంచి ఏది చెడు అనే దాని గురించి కాస్త జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో తల్లి. సర్వం కూడా దైవాధీనమని మనస్ఫూర్తిగా నమ్మి భారమంతా కూడా నాపై వెయ్యి తల్లి. మనస్ఫూర్తిగా ఈ సాయిని రేపు టెంకాయతోనో లేదొక ఫలాన్ని నివేదించు. నీ స్నేహితుల సహాయంతో గొప్ప లాభం చేకూరి ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ చక్కగా మొదలవుతాయి తల్లి. ఎటువంటి ఆలోచన చేయవద్దు. గందరగోళాలన్నీ కూడా పక్కకు నెట్టేసి నువ్వు తీసుకున్న కొన్ని నిర్ణయాలు మాత్రమే జాగ్రత్తగా తీసుకోమని చెప్తున్నాను. నువ్వు ఎటువంటి దిగులు పడాల్సిన అవసరం కూడా లేదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాదు కూడా. నీ తండ్రిని నీ సాయిని చెప్తున్నాను కదా, ఇంకా నీ చేతుల్లో ఏమీ లేదని తెలుసుకో. అజ్ఞానంలో పడి అపార్థం చేసుకోవద్దు. నీ సాయి దయ వల్ల నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండబోతుంది తల్లి. ఇక అంతా నీకు మంచే జరుగుతుంది. ఇప్పటి వరకు నువ్వు ఓర్పు సహనంతో ఉన్నావు కదా, నేనేమీ కాదనడం లేదు తల్లి. కానీ ఇప్పుడు ఇంకాస్త ఓర్పు సహనంతో అయితే నువ్వు ఉండాలి. అలా కాకుండా నువ్వు జీవితం మీద విరక్తిని పెంచుకుంటూ అసలు ఉండబుద్ధి కావడం లేదనే ఆలోచన ఏదైతే ఉందో అది తప్పకుండా నువ్వు విడిచిపెట్టాలి బిడ్డ. ఇలా ఆలోచన చేయడం వల్ల నీ సాయి తండ్రి కూడా చాలా చాలా బాధపడతాడని నువ్వు గుర్తుపెట్టుకో. అలా ఎప్పటికీ కూడా నీ మనసులోకి ఎలాంటి చెడు ఆలోచనలు కూడా రానివ్వద్దు బిడ్డ. నీ కష్టాన్ని నాకు చెప్పుకున్నావు కదా, అంతా వదిలే, నేను చూసుకుంటాను. ఇప్పుడు నీకు ఎవరూ లేరని అనుకుంటున్నావు కదా, కానీ నిన్నుగా ప్రేమించే వ్యక్తులు నీ వెంటే ఉంటారు బిడ్డ. అవి ఎవరో నువ్వు సరిగ్గా గమనించడం లేదు. నువ్వు సరిగ్గా మనస్ఫూర్తిగా గమనిస్తే నీకే తెలుస్తుంది. ఎలాంటి బాధ కూడా పడకుండా ఈరోజు నువ్వు ఈ సందేశం విన్న తర్వాత ఉదయంలోపు ఖచ్చితంగా మంచి శుభవార్తతో నిద్ర లేవాలని నీ మనసులో నువ్వు అనుకుంటూ, నీ మనసులోనే నువ్వు తలుచుకుంటూ, నీకు ఏ సంకల్పం అయితే నెరవేరాలని, ఏ కోరికైతే నెరవేరాలని నువ్వు నీ మనసులో నా నామాన్ని తలుచుకుంటూ పడుకో బిడ్డ. ఉదయం లేవగానే నువ్వు ఖచ్చితంగా ఊహించిన అద్భుతాన్ని చూస్తావు. నా ఆశీర్వాదం నీకు, నీ కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ కూడా ఉంటాయి తల్లి. ఇక ఎటువంటి దిగులు లేకుండా ప్రశాంతంగా నిద్రపోమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకు అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మిగతా సాయి భక్తులందరికీ కూడా రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.